మొత్తానికి తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ అనే ఒక పదం మీదనే ఒక దాడి అయితే జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్గా వాళ్ళు ఎంచుకున్నది కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్ట్, దానికి సంబంధించి ఒక మేడిగడ్డ అనే ఒక బ్యారేజ్. దీని మీద విపరీతమైనటువంటి ట్రోల్స్, విపరీతమైనటువంటి వ్యాఖ్యలు, విపరీతమైనటువంటి ఇప్పటికీ 4-5 సార్లు, ఇంకొక 30 సార్లు పోయినా వాళ్ళకి అర్థమవుతుందో అర్థం కాదు నాకు తెలియదు. ఆ మేడిగడ్డ బ్యారేజ్ తీసుకుపోవడం, ఒకసారి పరిణయం చూపించడం, దాని మీద కూడా కొంచెం కుట్ర జరుగుతూ ఉంది. ఆ వరద కాలువకు మొత్తం మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం కూలిపోతే ఇంకా కొంచెం 10 రోజుల పాటు ఈ 6 గ్యారెంటీ స్కీమ్ నుంచి బయటపడవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం ఉన్నట్టుగా అక్కడ సంబంధించినటువంటి వర్గాలు చెప్తా ఉన్నాయి. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇది జనాలు కూడా అనుకుంటున్నారండి, అంతేనా? మీరు జనాల గొంతునే మీరు ప్రశ్నిస్తున్నారు. 100% ఇది ల్యాగ్ చేయడం కోసమే ఇది చేస్తున్నారా? ఈ ఎంపీ ఎలక్షన్స్ వరకు దీన్ని ఇట్లా నడిపిద్దాం, ఎంపీ ఎలక్షన్స్ లో సార్ అన్నట్టు కొన్ని నంబర్స్ వస్తే మన ఒక సీట్లు కాపాడుకోవాలని చూస్తున్నారేమో పక్కన పెడితే, సరే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్స్ ముందు ఊదరగొట్టిందండి. 100కు 70-80% లక్ష కోట్ల స్కామ్ అని బాగా తీసుకుపోయి జనాలు. వాళ్ళ కాంగ్రెస్ పిఆర్ మాత్రం వాళ్ళు మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే అబద్ధాలను 100% తీసుకుపోవడంలో వాళ్ళు సక్సెస్ అయ్యిండ్రు. ఖచ్చితంగా వాళ్ళను ఇన్స్పిరేషన్ కొన్ని విషయాలు తీసుకుందాం. ఎందుకంటే లక్ష కోట్లు కేసీఆర్ ఇంటికే పోయినాయి. నేను ఒక చిన్నగా ఒక పోస్ట్ పెడతానండి, ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఒక పోస్ట్ పెడితే, నేను అందులో పెట్టిన అరగంటలోపు ఒక 100 మంది దాడి దిగుతారు. అరే ఇది చూస్తే వాడికి ఫాలోవర్లు ఉండరు, ఎవరు ఉండరు, అది ఒక ఫేక్ ఐడి. నాకు అదే అర్థం కాకపోయింది, ఇంత హేటెడ్ ఎక్కడుందంటే అంత ఫేకే. సరే అది కూడా ఫేక్ ఐడీస్ ప్రపగండ పక్కన పెడదాం. మీరు అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు మేడిగడ్డ ఇప్పుడు కొత్తగా ఒకటి వస్తుంది, అన్నారం కూడా లీక్ అవుతుంది, అన్నారం లీక్ అవుతుంది. అసలు నాకైతే ఈ కాంగ్రెస్, సరే జనాలు కాంగ్రెస్ కు మద్దతుకున్న జనాలు నాలెడ్జ్ లేక అన్నారం కూడా లీక్ అవుతుందంటే నేను ఏమనుకోనండి. కానీ కాంగ్రెస్ నాయకులు కూడా అంటున్నారు కదా, కాంగ్రెస్ ను సమర్థించేటువంటి నాయకులు సోషల్ మీడియాలో కానీ వాళ్ళ పర్సనల్ సోషల్ మీడియా పేజ్లో కానీ అన్నారం లీక్ అవుతుందంటే ఇది అసలు క్షమించడానికి నేరం అండి. అది నేరమే అంటారు. ఎందుకంటే అన్నారము అసలు లీక్ అనేది, ఇప్పుడు లీకులు ప్రతి బ్యారేజ్కి లీకులు ఉంటాయండి. అది ఎవ్రీ ఇయర్ వాళ్ళ కాంట్రాక్ట్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఆ లీకేజ్ లో ఎప్పుడైతే రెక్టిఫై అయ్యేటువంటి లీకేజ్ అయితే దాన్ని తప్పుగా తీసుకోకూడదు. ఇప్పుడు ఈ అన్నారం కూడా అయింది ఏంటంటే డబుల్ పిఆర్ ఉంటాయి కదా, డబుల్ పిఆర్ మధ్యలోంచి అయ్యే లీకేజ్ ని పట్టుకుని వీళ్ళు అన్నారం కూడా లీకేజ్ స్టార్ట్ అయింది, అది కూడా మునుగుతుంది అనేది ఇప్పుడు కొత్తగా తీసుకుపోతున్నారు. ఇప్పుడు మొగ్గలో దాన్ని మనం కడిగేయాలని చెప్పి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. కాళేశ్వరం మీద ఒక డాక్యుమెంటరీ, బీయింగ్ ఏ సినిమాటిక్, అంటే నేను ఒక సినిమా వ్యక్తిగా తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ యొక్క ప్రజలందరికీ నిజాలు తెలియాలనే అటువంటి తాపత్రయంతో ఒక డాక్యుమెంటరీ చేయబోతున్నానండి. దీనికి నేను చెప్పే ప్రతి మాటే జీవనో దాని శాసనమో అవసరం లేదు. ప్రతి పదము, ప్రతి వర్డ్ మీకు వికీపీడియా ఉంది, మీకు ఆర్టీఐ ఉంది, ప్రతి విషయం మీరు ఒక క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. నాది చేయబోతున్నాను. రెండోది, ఇక్కడ ఇంకా మీరు ఇందులోకి వెళ్తే చాలా ప్రపగండ జరుగుతుందండి. అసలు దరిద్రమైన ప్రపగండ ఇంకొకటి ఉందండి. ఇది మళ్ళీ కాంగ్రెస్ నాయకులే అంటున్నారు. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా అన్నట్టు నాకు గుర్తు, ఇది కొండపోచమ్మ సాగర్ నుంచి, కొండపోచమ్మ నుంచి డైరెక్ట్ కేసీఆర్ వాళ్ళ ఇంటికి, కేసీఆర్ ఫామ్ హౌస్ డైరెక్ట్ ఒక కాలువ ఉందని చెప్పేసి ఒక సోకాల్ యూట్యూబ్ ఛానల్ ఊర్లే పేరు నేను అందుకే చూసా. అంటే డైరెక్ట్ కాళేశ్వరం నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ కి ఏదో కాలువలు తీసుకొని పోయి మొత్తం అక్కడ ఏదో పెద్ద నీళ్ళని డంపు చేస్తున్నట్టుగా ఏదో విన్నా. అది ఎంతవరకు నిజం? అసలు అదే అండి నా బాధ ఉందంటే, సార్ ఏదన్నా తప్పు చేస్తే తప్పు అయితే నో ప్రాబ్లం, అవును, కానీ అక్కడ జరిగిన మంచిని ఎందుకు ఈ జనాలు కూడా ఎందుకు ఇంత యాక్సెప్ట్ చేస్తున్నారు నాకు అసలు అర్థం కావట్లేదు. ఇది జీర్ణంగా అనేటువంటి సత్యం. ఇది ఏంటంటే ఇంత అబద్ధాలను తీసుకుపోతే తెలంగాణ ప్రజలు ఇంత అమాయకులా, ఇంత ఈజీగా నమ్మేస్తారా అనిపిస్తుంది నాకు. కొండపోచమ్మ సాగర్ యాక్చువల్గా రెండు అది 15 టీఎంసీలు అండి. జనాలకు అర్థం కావడానికి ఇప్పుడు మన హుస్సేన్ సాగర్ ఉంది, 0.8 నుంచి 1 టీఎంసీ అండి దాని కెపాసిటీ. అలాంటిది 15 హుస్సేన్ సాగర్ 20 హుస్సేన్ సాగర్లు పడితే కొండపోచమ్మ సాగర్ ఇంత పెద్ద దాంట్లోంచి సంగారెడ్డికి ఒక కెనాలు మేజర్, అది ఒక 2,85,000 ఎకరాలకు అది ఆయకట్టును అందిస్తుంది. సరే మనం దానికి పోకుండా ఇప్పుడు కేసీఆర్ గారిది అంటే జయదేవ్పూర్ లో ఒక 60,000 ఆయకట్టు ఉంది. ఈ జయదేవ్పూర్ కు పోవాలంటే కేసీఆర్ గారికి 100-150 ఎంతో భూమి ఉంది. ఈ నీళ్ళని తీసుకొచ్చుకొని ఏం చేస్తారండి? ఒక పెద్ద కెనాల్, 60,000 ఎకరాలకు ఆయకట్టును అందించేటువంటి కెనాలు. అందులో చాలా ఉన్నాయండి, చెక్ డ్యామ్స్ నింపుతున్నారు, కెనాల్స్ ఉన్నాయి. సరే వీళ్ళకి కొంతమంది అక్కడికి పోయి డైరెక్ట్ చూసినా కూడా అరే నీళ్లు బాగా పోతున్నాయి, సౌండ్ బాగా వస్తుంది, డైరెక్ట్ లోపల ఆ కెనాల్ నుంచి మళ్ళీ ఫీల్డ్ కెనాల్స్ చేసుకున్నారు. ఫీల్డ్ కెనాల్ ఎకరానికి 3,000 రూపాయలు ఖర్చు అయిందండి. ప్రతి రైతు అది ఖర్చు పెట్టుకొని చేసుకోవచ్చు. ఇది మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ఇంజనీర్లు ఉంటారు, మీరు కనుక్కోవచ్చు. ఇది ఎవరు తీసుకెళ్ళాలి? తెలంగాణ ప్రభుత్వం తీసుకెళ్ళింది జనాల్లోకి. సో ఇక్కడ నేను అనేది ఏంటంటే కొండపోచమ్మ సాగర్ నుంచి
జయదేపూర్కు 60,000 ఆయకట్టు ఏదైతుందో దాని నుంచి ఎప్పుడైతే కెనాల్ పోయిందో అక్కడ ఆయన ఫీల్డ్ కెనాల్ తీసుకున్నాడు ఆయన ఓన్ ఖర్చుతో. మీరు తీసుకోండి, ఎకరానికి 3,000 అయింది, 10 ఎకరాలు అంటే 30,000 ఖర్చు ఉంటే మీకు నీళ్ళు. సో అంటే నేను అనేది ఏంటంటే ఇది 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 జరిగిందండి సత్యం. ఇది పక్కన పెడితే ఇలాంటి ప్రపగండ కాళేశ్వరం మీద ఒక రోజు మొత్తం పెడదండి. నేను ఇంతకుముందు ప్లాట్ఫామ్స్ కూడా చెప్పిన ఇది ఒక రోజు పడే సబ్జెక్ట్. అందరికీ నిజాలు తెలుసుకోవాలని నాకు డెఫినెట్ గా రాజు భీమరెడ్డి గారు మీరు నేను ఒక రోజు కలిసి వెళ్దాం, ఖచ్చితంగా ఒకసారి ఫామ్ హౌస్కి వెళ్దాం.